వెల్కమ్ స్వాగతం సుస్వాగతం మన ఛానల్ గులాబ్ జామ్ ఫిజిక్స్కి. గులాబ్ జామ్ తినడం ఎంత కష్టమో ఫిజిక్స్ కూడా అంతే కష్టం. ఈ ఛానల్ ద్వారా మనం ఏంటంటే ఎలాగా ఫిజిక్స్ని అప్రోచ్ అవ్వాలి, ఓకే, బేసిక్స్తో మనం ఎలా సాల్వ్ చేయొచ్చు, మనని మనం అడ్డగోలుగా మనం ఏం బట్టీలు కొట్టక్కర్లేదు, నేర్చుకుంటూ తెలుసుకుంటూ కూడా మనం చేయొచ్చు. ఇప్పటివరకు కొన్ని వీడియోలు చేశాను. ఈ 1-2 డేస్లో నాకు కొంచెం టైం గట్రా దొరకడం లేదు. సో కొంచెం వీడియోలు వేయడం కొంచెం లేట్ అవుతున్నది. ఇవన్నీ అన్ఎడిటెడ్ ఛానల్స్, ఏదో మంచి చమకులు ధమకులు చేసి కాదు, న్యాచురల్. ఓకే, సో దాంట్లో నేను మీకు లాస్ట్ వీడియోలో యూనిట్ కన్వర్షన్ గురించి మాట్లాడాను. అక్కడ ఒక చిన్న వీడియో చేశాను, 2-3 క్వశ్చన్స్ చేశాను. ఇవాళ కూడా చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటేను ఇవన్నీ నేను కార్డ్స్ ఒక ఆర్డర్లో పెడుతున్నాను. మీరు అలాగా చూసి మీరు నేర్చుకోవచ్చు. అండ్ కాంటాక్ట్, మీరు ఏదైనా కమెంట్స్ గట్రా ఉంటే దాంట్లో పోస్ట్ చేయండి. నాకు టైం ఉన్నప్పుడు నేను ఆన్సర్ కూడా చేస్తాను. అయితే ఇంకొక క్వశ్చన్, ఇన్ ఎ సర్టన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ 1 యూనిట్ ఆఫ్ టైమ్ ఈజ్ 5 సెకండ్స్, ఏదేదో ఇచ్చాడు. 1 యూనిట్ ఆఫ్ మాస్ 20 kg, 1 యూనిట్ ఆఫ్ లెంత్. మామూలుగా అన్ని 1 తీసుకుంటాం కదా, ఇక్కడ అన్ని 1, 5, 10, 20 ఏదో ఇస్తున్నాడు. యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఇన్ దిస్ సిస్టమ్ ఈజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఒక్క సెకండ్ అండి. ఒకటి గోల. ఇప్పుడు మనం ఫోర్స్ ఎలా రాస్తున్నాం? ఫోర్స్ మనం ఎలా రాస్తాం? ml(T⁻⁻2) అని రాసుకుంటాం, అంతే కదండి. ఇప్పుడు మన బేసిక్ ఫార్ములా ఏంటి? N1U1 ఈజ్ ఈక్వల్ టు N2U2. U1U2 అంటే యూనిట్ సిస్టమ్స్, N1 N2 అంటే న్యూమరికల్ వాల్యూస్. సో దీన్ని మనం ఎలా రాస్తామంటే, యూనిట్ 1 సిస్టమ్ దేనికైనా ml(T⁻⁻2) కదా. నువ్వు కేజీ వాడతావో, గ్రామ్ వాడతావో, మీటర్ వాడతావో, సెకండ్ వాడతావో, ఏం వాడతావో దానికి అదే ఉంటుంది కదా. ఇక్కడ రాయండి, M1 L1 T1 to the power of -2 N2 M2 L2 T2 to the power of -2. సో మనకు కావాల్సింది N2 కదా. N2 is equal to N1 ఇంటూ సో ఇక్కడ మనం 1 యూనిట్ మాట్లాడుతున్నాం. సో 1 ఇంటూ N1 కాస్త 1 అవుతుంది. మనం వీడు ఏంటంటాడు, then what is the value of if the unit of force in the system is alpha times the force in SI units. ఓకే, సో ఇది ఆల్ఫా ఇంటూ అనుకుందాం. N2 అనేది ఆల్ఫా టైమ్స్, సో మనకి M1/M2 ఇంటూ L1/L2 ఇంటూ T1/T2 టు ద పవర్ ఆఫ్ -2 అవుతుంది. అయితే ఇక్కడ నుంచే మనకి కష్టాలు మొదలవుతాయి, కన్ఫ్యూజన్. ఇక్కడ ఏంటంటే N2 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ M1 మనం కేజీని వాడుతున్నాం, కాకపోతే ఈ కొత్త సిస్టంలో 1 యూనిట్ ఆఫ్ మాస్ ఇస్ 20 kg. అంటే మన ఒరిజినల్ సిస్టంలో 1 kg, ఇక 20 kg, అంతే కదా. మనం మామూలుగా 1 kg వాడతాం, వీడు 20 kg అంటున్నాడు. 1 యూనిట్ ఆఫ్ లెంత్, మన దాంట్లో 1 మీటరు, వీడి దాంట్లో 10 మీటర్స్. ఓకే, తర్వాత మన దాంట్లో సెకండ్ మనం 1 సెకండ్ అంటాం, వీడి దీంట్లో 10 సెకండ్స్. కాకపోతే ఇక్కడ పవర్ -2 ఉంది. మనం కొంచెం కీప్ ద బాడీ క్లోజ్ అన్నట్టు మనం కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇది వేయాలన్నమాట. సో ఇది 20 టైమ్స్ పోతుంది, ఇది 10 టైమ్స్ పోతుంది, ఇది పైకి వెళ్ళి 100 అవుతుంది. సో N2 ఎంత వస్తుందంటే ఆల్ఫా ఇంటూ 100, ఓకే, డివైడ్ బై 200 వస్తుందా అంటే ఇది 1/2 అయింది. ఆల్ఫా ఇంటూ 1/2 అవుతున్నది. ఓకే, అంటే ఇప్పుడు ఎక్కడో ఏదో చమక్లు చేసేసాం. 1 యూనిట్ ఈజ్ 5 సెకండ్స్. చూసారా, ఇక్కడే నేను గులాబ్ జామ్ తిన్నాను అనమాట. ఈ 5 సెకండ్స్ బదులు, ఎందుకంటే ఆప్షన్లో ఏది మ్యాచ్ అవడం లేదు కదా, 5 సెకండ్స్ అంటే ఇదంతా మనం కొట్టేసి ఇది ఎలాగుందంటే ఆల్ఫా ఇంటూ 5 పైకి వెళ్తే 25, ఇది 20, ఇది 10. సో 5 4s are 5 5s are, అయినా. సో ఆల్ఫా/8 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఎందుకంటే N2 ఆల్ఫా హౌ మెనీ టైమ్స్ ఆఫ్ ఎస్ఐ అని అడుగుతున్నాడు. సో ఆల్ఫా వాల్యూ ఎంత వస్తుంది? 8 టైమ్స్. ఓకే,
ఏం లేదండి, ఇప్పుడు మామూలుగా ఫోర్స్ మనం కేజీ మీటర్ పర్ సెకండ్ లో మెజర్ చేస్తాం. ఇదేదో కొత్త యూనిట్ ఉంది, దాంట్లో ఈ సిస్టమ్ అంతా ఇచ్చాడు. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ చేస్తే 1 అవుతుంది. ఓకే, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ 1 అవుతుంది. అంటే ఇక్కడ మనం n1 వాల్యూ 1 వేయాల్సింది. ఇక్కడే మనం ఇంకో లడ్డు తిన్నాం. n1 వాల్యూ 1 అండి, ఈ వాల్యూ 1 ఇచ్చాడు, ఈ వాల్యూ కట్టమంటున్నాడు, దీన్ని ఆల్ఫా అంటున్నాడు వాడు. ఓకే, సో మనకి ఇది 1 అవుతుంది, అంతేనా? 1 ఇంటూ, నేను మీకు సరిగా చెప్తున్నాను, నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నాను. సో n1 వచ్చేసి ఒరిజినల్ యూనిట్ సిస్టము, n2 వచ్చేసి కొత్త యూనిట్ సిస్టము. ఓకే, సో n1 లో అది 1. n హౌ మెనీ టైమ్స్ ఆఫ్ SI సిస్టమ్ అంటున్నాడు. హౌ మెనీ టైమ్స్ ఆఫ్ SI సిస్టమ్ అంటే u1 ఇస్ SI సిస్టమే కదా. హౌ మెనీ టైమ్స్ ఆఫ్ SI సిస్టమ్ అంటే n1 కనుక్కోమంటున్నాడు. అంటే n2 కాస్త హౌ మెనీ టైమ్స్ ఆఫ్ SI సిస్టమ్ ని, దీన్ని ఆల్ఫా అంటున్నాడు, n2 ని 1 అంటున్నాడు. ఓకే, n2 ని 1 అంటున్నాడు, ఆల్ఫాని కనుక్కోమంటున్నాడు. ఓకే, సో ఎంత వచ్చింది మనకి? 8 వచ్చింది. ఓకే, హౌ మెనీ టైమ్స్ ఆఫ్ SI సిస్టమ్ అంటున్నాడు. ఓకే, SI సిస్టమ్ లో మనం 1 తీసుకుంటాం కదా, ఇది కొత్త సిస్టమ్. కొత్త సిస్టమ్ అంటే U2. ఓకే, సో U2 సిస్టమ్, U1 సిస్టమ్ SI సిస్టమ్, U2 సిస్టమ్ వచ్చేసి కొత్త సిస్టమ్. ఈ U2 ఆల్ఫా టైమ్స్ అన్నమాట SI సిస్టమ్ కి. ఓకే, సో అది ఎంత అని అడుగుతున్నాడు, అది మనకి కట్ట మనకి 8 వచ్చింది. సరే, ఇంతకన్నా ఎక్కువ తర్జన భర్జన చేయాల్సిన అవసరం లేదు, చిన్న క్వశ్చన్. తర్వాత ఈ యూనిట్ కన్వర్షన్ లో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇది ఒకటి డిస్కస్ చేస్తాను. ఇప్పుడు చూడండి, దీంట్లో 120 కిలోమీటర్ పర్ అవర్ ని ఫీట్ పర్ సెకండ్ లో మార్చుకున్నాడు. అంటే ఇక్కడ కూడా మనం అదే వేద్దాం, n1 u1 ఈజ్ ఈక్వల్ టు n2 u2. ఓకే, సో మనం కిలోమీటర్ పర్ అవర్ ని ఫస్ట్ సిస్టమ్ అందాం, దీన్ని సిస్టమ్ నెంబర్ 1 అందాం, అండ్ దీన్ని ఈ రెండు దాన్ని సిస్టమ్ నెంబర్ 2 అందాం. సో ఇక్కడ మనకి ఏంటి ఇచ్చాడు? 120, అది న్యూమరికల్ వాల్యూ, కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు, తర్వాత మనకి ఏంటి ఇచ్చాడు? మనకి ఇది కట్టాలి, n2 కట్టాలి. ఇప్పుడు మనకి ఫీట్ లో కావాలి, అంటే ఇక్కడ ఇది ఫీట్ పర్ మనోడికి సెకండ్ లో కావాలి. అంటే ఇప్పుడు నాకు n2 కావాలంటే నేను ఏం చేయాలి? 120 ఇంటూ కిలోమీటర్ బై ఫీట్, ఈ ఫీట్ ఇటు తీసుకొచ్చా, సెకండ్ బై అవర్. అయితే కిలోమీటర్కి ఫీట్కి ఏదైనా కనెక్షన్ ఉందేమో చూద్దాం. వీడు ఏదో డేటా ఇచ్చాడు. డేటా ఏంటంటే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.6 మైల్స్, 1 మైల్ ఈజ్ ఈక్వల్ టు 5280 ఫీట్. సో ఇక్కడ మనం దీన్ని ఐదర్ కిలోమీటర్ని ఫీట్లో మారుద్దాం, లేదా ఫీట్ని కిలోమీటర్లో మార్చచ్చు. సింపుల్ ఏంటంటే, నేను అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకున్నా. 1 కిలోమీటర్ అంటే 6.6 మైల్స్, అంటే 5280, అంటే 6 0 6 8 48 4 6 2 12, ఎంత 16, 6 5 30 31. ఓకే, అండ్ 3 సున్నాలు పోతాయి, ఇది 31.6 వస్తున్నది. ఓకే, అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 120 ఇంటూ ఇది 31.68, 31.68 ఎట్లా అవుతుంది? 3160 అంటే 5280 ఉంది కదా, దాన్ని 0.6తో మల్టిప్లై చేస్తూ ఉంటే 3168 అవ్వాలి. మనకు వచ్చే వాల్యూ కూడా ఇది ఫీట్లో ఉంది, డివైడెడ్ బై మన ఎంత ఫీట్? 1 ఫీట్ అనుకుంటాం కదా మామూలుగా. సెకండ్ని సెకండ్లో ఉంచి, అవర్కి 60 మినిట్స్ ఉంటాయి, మినిట్కి 60 సెకండ్స్ ఉంటాయి, అంటే అంత దీనికి 3600 సెకండ్స్ ఉంటాయి. సెకండ్ కొట్టేయండి, ఫీట్ కొట్టేయండి. ఇక్కడ మనకి ఎలాగొస్తుందంటే 120 ఇంటూ 3168 బై 3600 వస్తున్నది. ఇప్పుడు ఏంటంటే మనకి అప్రాక్సిమేట్ ఆన్సర్ కావాలి. సో దీన్ని నేను అప్రాక్సిమేట్గా 3168ని 32/36 రాస్తాను, రెండింటిని 100తో డివైడ్ చేస్తాను. అప్పుడు ఇది మనకి ఏంటంటే 4 8s 4 9s. ఓకే, సో ఇది 3 3s, ఇది 3 40s, 40 ఇంటూ 8 320/3 వస్తున్నది. 320/3కి దగ్గరలో ఏమైనా ఆన్సర్ ఉందా? ఉంది, అది ఈ ఆన్సర్. కొట్టేయండి ఇంకా. ఓకే, సరే ఇంకోటి చేద్దాం, ఆ తర్వాత దీనికి మంగళ వాయిద్యాలు వాయిద్దాం. A factory pipeline pumps fluid at a rate of 15 gallons per minute. ఏదో gallons per minute లో
ఒక పైపు వాటర్ వదులుతున్నది, ఇలాగ పైపు జీ అనుకుంటూ వాటర్ వదులుతున్నది 15 gallon per minute లో. దీన్ని క్యూబిక్ సెంటీమీటర్ పర్ సెకండ్ లో మార్చమన్నాడు. మళ్ళీ అదే మిక్సీలో వేసి కొట్టడమే. N1 U1 is equal to N2 U2. ఎందుకు ఈ మీరు అనుకోవచ్చు, ఏంటి సార్ పట్టుకుని యూనిట్ కన్వర్షన్ నేర్పిస్తాను మాకు, మేము అడ్వాన్స్ గా నేర్చుకోవడానికి వచ్చాం, అడ్వాన్స్ తర్వాత నేర్చుకుందాం. 95% స్టూడెంట్స్ యూనిట్ కన్వర్సేషన్ మిస్టేక్ చేస్తున్నారు. 99%. ఆ 1% ఎలాగా వాళ్ళు తోపులు, అది తోపహే, వాళ్ళు మొదటి నుంచి తోపులు, వాళ్ళు ఎలాగ చేసేస్తారు. మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకే, దానికోసం అన్నమాట ఈ ప్రయత్నం. ఇప్పుడు N1 ఎంత ఇచ్చాడు? N1 ఎంత ఇచ్చాడంటే 15 gallons per minute. ఇక్కడ 15 రాసుకోండి బాబు. తర్వాత గ్యాలన్స్ పర్ మినిట్. గ్యాలన్ అంటే ఎక్కడుంది? ఇది జీ రాస్తాను, జీ అనుకుంటే జిఏ రాస్తాను, పర్ మినిట్ రాస్తాను. అంతా ఎదురుగుండా జరుగుతుంది, లైవ్ జరుగుతుంది. తర్వాత N2 మనకి కావాలి. దీన్ని దేంట్లో మారుస్తున్నాం మనం? సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్ లో మార్చాలి. ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్ రాద్దాం, ఇక్కడ సెకండ్ రాద్దాం. సో ఇక్కడ ఇది 60 seconds కదండి ఇది. సో ఇది మనం 60తో మల్టిప్లై చేసేయచ్చు, క్రాస్ చేసి పడేయచ్చు. ఇప్పుడు గ్యాలన్ కి సెంటీమీటర్ క్యూబ్ కి కనెక్షన్ వీడు ఇచ్చాడు 3.78. చూడండి, ఆప్షన్ దూరంగా ఉన్నాయి. నేను 3.8 తీసుకుంటాను అప్రాక్సిమేట్ గా. ఓకే, అంటే ఒక గ్యాలన్ అంతా 3.8 లీటర్స్. ఒక లీటర్ అంతా ఇంటూ 1000 వేసుకోవాలి. చూడండి, నేను అప్రాక్సిమేట్ చేస్తున్నాను. ఓకే, మనకి ఎవడు యాక్యురేట్ ఆన్సర్ ఫిజిక్స్ లో అవసరం లేదు, అప్రాక్సిమేట్ ఆన్సర్ ఇస్తే చాలు. ఇక్కడ నుంచి మనకి చంద్రుడు ఎంత దూరంలో ఉన్నంటే సుమారు 3 లక్షల కిలోమీటర్లు అంటాం. నిజానికి అది 2,99,000 ఏదో ఉంటుంది, 742. అది ఎవడు కావాలి? సుమారు 3 లక్షల కిలోమీటర్ అంటాం. ఫిజిక్స్ ఇలాగే ఉంటుంది, ఇది మ్యాథ్స్ కాదు. ఫిజిక్స్ మనం మ్యాథ్స్ లా చేయకూడదు. అక్కడే వచ్చిన అల్లరంతా అక్కడే ఉంది. సో ఇక్కడ 15/60. ఇప్పుడు గ్యాలన్ మనకి 3,800 వచ్చింది అనమాట. ఏమిటి? సెంటీమీటర్ క్యూబ్. ఇక్కడ మనం చక్కగా N2 రాసుకుంటున్నాము. ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్ ఉంది. ఇది కొట్టేయండి, ఇంకేం మిగిలింది? ఇదే మిగిలింది. సో ఇక్కడ ఇది 15 4 సార్ కదా, ఇది 2 సారు, ఇది 1900 సారు. అంటే 1900/2 చేస్తే 900 ఆన్సర్ రావాలి. ఏకైక ఆన్సర్ ఉంది, దాన్ని మనం టిక్ కొడతాము. ఇదండి. అయితే ఇది రెండో వీడియో. ఒకవేళ మీకు ఇంకేదైనా వీడియోస్ మళ్ళీ దీనికి సంబంధించిన కావాలంటే నేను చేస్తాను. సో ఇది కూడా నేను కార్డ్స్లో పెడతాను, మీరు వెళ్ళి ఒకసారి దాన్ని స్టడీ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పటి వరకు మీ అమూల్యమైన టైం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. బాయ్.